स्वरूपने
స్వామి, పక్క రావుల స్వామి. బయటకు వచ్చారా స్వామి సార్ అందరూ కూడా బయటకు వచ్చారండి. దాన్ని బట్టి పైకి వేసి వెళ్ళిపోయి వచ్చింది మాతా మీ నారికేల జ్యోతిగా ఈ దీంట్లో నారికేల ఆడుతూ ఉన్నారో నుండి మిగతా వాళ్ళందరూ కూడా వినాయకుడి కూడా వెళ్ళిపోయింది. మిగతా సార్ స్వామి వాలంటీర్లు దీపారాధన స్టాండ్లో నుంచోవాలండి. చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాలి. కలస ఊరేగింపు కార్యక్రమం జరిగిందండి. అలాగే 7 గంటలకు నారికేల హారతి కూడా తదుపరి సజీవస్వరం గారి శివవాస కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు అరుదుగా జరుగుతాయండి. 10,000 దీపాల మధ్యలో స్వామివారికి లక్ష్మణవాసన కార్యక్రమం ప్రారంభించామండి. ఈ కార్యక్రమం బహుశా మన నియోజకవర్గంలో మన జిల్లాలో కూడా ఇదే మొట్టమొదటిసారి అవ్వచ్చు. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మన సచివరం గ్రామ ప్రజలు భక్తులు స్వాములు కూడా చాలా అభిప్రాయాలు ఇది చేసుకుని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం తలపెట్టారు. ఇది అందరూ సమిష్టిగా చేసిన కార్యక్రమం, చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం లక్ష్మణవాసికి అందరూ వచ్చి కూడా కార్యక్రమం తరలించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే లక్ష్మణవాసం చాలా జరుగుతూ ఉంటాయి. దానికి అనుసంధానంగానే స్వామివారికి కూడా చాలా క్రియలు ఉన్నాయండి. దాంట్లో భాగంగా కలస నారికేల జ్యోతి ఇతర చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మన ఏరియాలో చాలా అద్భుతంగా చేస్తూ ఉంటాం. తమిళనాడు అటు సైడ్ కూడా తెలంగాణ చేస్తూ ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు కూడా గత సంవత్సరం కూడా ఇదే సచివరం గ్రామంలో కలస ఊరేగింపు జరిగింది. అది 18 కలసాలతో చేసేవాడి. ఈ సంవత్సరం 54 కలసాలతో ఊరేగింపు జరిగింది. చాలా అద్భుతంగా చాలా ఘనంగా కూడా పొద్దున కార్యక్రమం ముగించుకున్నాం. ఇప్పుడు 10,000 దీపాల సంకల్పంతో స్వామివారికి లక్ష్మణవాసన కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వామి శర్మ చిన్న జరిపేలా
స్వామి మాతం బయలుదేరు. రండి మాత. స్వామి ప్రదీప్ గారి పూజ కార్యక్రమం ప్రారంభం చేయండి. స్వామి సార్ స్వామి సార్ కూర్చొని సార్ పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వామి అందరూ కూర్చోవలసిందిగా కోరుకున్నాం. వాలంటీర్లు దీపస్థానం సరిగ్గా ఉన్నాను. అందరూ కూడా స్వామి విలక్కలు పేర్చండి, విలక్కలు పేర్చండి. అద్భుతంగా జరిపించుకుంటున్నాం. ఆయన అక్కడి సింహాసనం మీద కూర్చోబెట్టి మనం మాట్లాడుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా చాలా మందికి ఇబ్బంది కలిగించిన వాళ్ళు అవుతాం. ఎవరికైనా ఒక్క స్వామికైనా ఇబ్బంది కలిగిందంటే ఆ ఇబ్బంది వల్ల మన యొక్క ఫలితం, పుణ్యం వచ్చే ఫలితం ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ వేదిక దగ్గర కాదు, కూర్చున్న వాళ్ళైనా సరే సాధ్యమైనంత వరకు నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారని, తద్వారా స్వామి సేవ చేసే వాళ్ళకి దారి ఇవ్వండి. స్వాములందరూ కూడా గమనించాలి. మీకు కుంకుమ, అక్షతలు, పత్రి, పుష్పం, అగరబత్తులు, హారతి కర్పూరం, అరటి పళ్ళు, అరటి డొప్ప అన్ని వచ్చాయో లేదో చూసుకోండి. అన్ని ఖచ్చితంగా వస్తాయి. రాకపోతే కంగారు పడకండి. వాలంటీర్ మహ్యం యజంతం అవ్యాని హవ్యాకోతి సత్యామన సోమయస్తు ఏ నోమానిగా అంగతవచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి దేవి ఈశ్వరుర్వే రుణకృణోతి విశ్వే దేవాస యహవే యధ్వం మాహా అస్మహచ్చన. శ్రీ మహాకాళి మహాలక్ష్మిగా పురోత్తమ దేవత పూజార్థం మహాలక్ష్మి అర్చన సమయే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన సమయే నిర్విఘ్న పరి సమాప్తి సిద్ధ్యర్థం కన్యమూల మహాగణపతి హరిద్ర గణపతి పూజాం కరిష్యే. 2 అక్షరాలు గణపతి మీద వేసుకుంటూ నమస్కారం చేసుకోండి. అయ్యా వాళ్ళ నీళ్ళు ముట్టుకోమనండి. శ్రీకాశ పుండరీకాండ సముద్రస్య గృహాయమే అలంకరణార్థం పత్ర పుష్పాన్ సమర్పయామి. అందరూ చెప్పండి ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః. ఆయన పెద్ద చెవులు పెద్దగా గణేశాయ నమః. నమస్కారం చేసుకోండి స్వాములంతా కూడా. అయ్యా మీరు అగర తొలగించండి పైన. శ్రీ కన్యమూల మహాగణాధిపతయ మనోహరం విలేపుంజర శ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యత శ్రీ కన్యమూల మహాగణాధిపతయ నమః. ధూపమాఘ్రాపయామి. స్వాములందరూ కూడా గణపతి దగ్గర దీపం వెలుగుతోంది. ఆ దీపం మనందరికీ కనిపించే అవకాశం లేదు, కానీ 10,000 దీపాలు వెలుగుతున్నాయి మనకి ఈ ప్రాంగణంలో. ఆ దీపాలకు ఒకసారి నమస్కారం చేయండి అందరూ కూడా. సాధ్యం ద్రవత్తి సంయుక్తం మహిళా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే సాహిమాం నరకాఘోర దివ్య జ్యోతిర్నమో. అయితే నాకు తెలిసిన టూరిస్ట్ స్వామి ఒకడు ఉన్నాడు. ఏసీ స్లీపర్ బస్సు ఉంది, వీడియో కోచ్. ఆ టికెట్ ఆ బస్సు బుక్ చేస్తాను స్వామి, తన్ని పెట్టుకు దొంగ ఇష్టం వచ్చిన సమయ సినిమాలు చూసుకుంటే ఎలా చేస్తారు అంటాడు. తరణార్థం విలువదన సమర్పయామి. కాలాయ నమః గంధాం ధారయామి. కల వికరణాయ నమః అక్షతాన్ని పూజయామి. బల వికరణాయ నమః పుష్పాన్ని పూజయామి. అర్క చంపక పున్నాగ నంద్యావృతం చ పాటలం బృహతీ కరవీరాణి ద్రోణ పుష్పాన్ని చార్చయతు. ఓం భవాయ దేవాయ నమః, ఓం సర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతేర్ దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతో దేవాయ నమః. శ్రీ ఉమామహేశ్వర స్వామి నమః. నానాభరణై పూజయామి. ధూపం స్మాకం భో ధియో ధర్మాది గోచరః ప్రేరయత్తస్యద్భర్గః తత్వరేణ్యముపాస్మహే, తత్వరేణ్యముపాస్మహే. శ్రీ ఉమామహేశ్వర స్వామి నమః. యథాశక్తి నారికేళ ఫల సకల సీత కదలీ ఫల నైవేద్యం సమర్పయామి. ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమ్ముడు మాసగం దృజాంసి. శ్రీ ఉమామహేశ్వర స్వామి నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరము శుద్ధాచమనీయం సమర్పయామి. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం స్వామియే శంకర సుతనే రస్తు సమస్త సన్మంగళాని భవంతు. కైలాసంలో ఉండేటువంటి పరమేశ్వరుడు ఆనందంగా ఉంటే లోకం అంతా చల్లగా ఉంటుందని ఆయన చుట్టూ ఉండే ప్రమదగణాలందరూ కూడా లేచి నిలబడి మనలాగే 2 చేతులు పైకెత్తి గట్టిగా పిలుస్తారట. అందరూ 2 చేతులు పైకెత్తండి గట్టిగా. కైలాసంలో ఉన్న శివుడికి వినిపించాలి, అంత గట్టిగా పిలవాలి అందరూ కూడా. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఇందాక వచ్చాడు సత్యవరం పొలమేర దగ్గర రావాలి.
కొంచెం గట్టిగా వినవండి. హర హర మహాదేవా, హర హర మహాదేవా, హర హర మహాదేవా. వచ్చేసాడు శివుడు. ఇంతకన్నా గట్టిగా మనకి ఇక మధ్యలో ఒకటే ఉంది, పదినెట్టాంపడి. ఆ పదినెట్టాంపడి ఎక్కడానికే ఇన్ని యాత్రలు పడుతున్నాం. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇందులో కన్యస్వాములు ఉన్నారు, మనలో ఎందుకు పుడుతున్నాయి అనేటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చిందా? అంటే అందరూ వేస్తున్నారని చెప్పి మనం అయ్యప్ప మాల వేస్తున్నామా? లేకపోతే అయ్యప్ప స్వామి కోట్లు లక్షలు ఇచ్చారని చెప్పి అయ్యప్ప మాల వేస్తున్నామా? లేకపోతే అయ్యప్ప స్వామి నమస్కారం చేసుకున్నాను, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి పెళ్లి అయిపోవాలని చెప్పి దండం పెట్టుకుని మాలేసుకున్నాను, వచ్చే సంవత్సరం పెళ్లి అయిపోయిందని చెప్పి మాలేసుకున్నావా? లేకపోతే సంతానం లేదు కాబట్టి అయ్యప్ప స్వామి ఆయనలో ఉంటాడు అయ్యప్ప. ఆయన కోసం అంత కఠినమైన దీక్ష ఎందుకు చేయాలంటే ఆయన చేసేటువంటి, ఆయన చూస్తే అర్థమైపోతుంది మొత్తం తత్వం అంతా కూడా. అందరూ ఇలా ఆశీర్వదిస్తుంటే ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు తెలుసుకున్నాం. చిన్ముద్ర, ఆ చిన్ముద్రతో ఆశీర్వదిస్తున్నటువంటి ఆ స్వామి కోసం, ఆ స్వామి గురించి ఆశాంతం తెలిసినటువంటి గురుస్వామి వెనకాల వెళ్తే 41 రోజుల పాటు నిన్ను నూరుతున్నాడు. ఎలా నూరుతున్నాడు అంటే అలా నూరకూడదు. ఈ ముళ్ళు కొబ్బరికాయ మన చేత మనం నూరుకోవాలి. ఇంట్లో మాత ఖాళీగా ఉంది, లేకపోతే కుర్రోడు ఖాళీగా ఉంది, ఆశ నూరుకోకూడదు. మనం ఒక మనుషులు అయిపోతుందంటే ఎన్ని జన్మలు ఎత్తినా శివతత్వం తెలుసుకోవడం ఎవరి తరం కాదు. ఆయన పక్కన నుండి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వల్ల ఇవ్వలేదు ఆయన గురించి తెలుసుకోవడం. ఇక మనం ఎంత ఆయన ముందు పిపీలు కాలం. కానీ ఒక తత్వం తెలుసుకుంటే మొత్తం అంతా కూడా అందులోనే ఉంది. ఏమిటంటే ఆ శివుడు ఎక్కడ ఉంటాడో ముందు వేసాడు గూగుల్లో. శివుడు ఆధార్ కార్డు వచ్చిందండి, ఆధార్ కార్డులో పర్మనెంట్ అడ్రస్. శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు అంటాట. శ్మశానంలో ఉంటాడా శివుడు? దొరికేసింది. వీధి చివర, ఊరు చివర ఆదివారం మై కట్టుకుని నాకులా చెప్పుకోసం మేకలు అరుతాడు కదా, దొరికేసింది. వాడు మొదలెడతాడు ఇంకా, అదిగో శివుడు శ్మశానంలో ఉంటాడట. శ్మశానంలో దేవుళ్ళు ఎవరైనా ఉంటారా? సైతాన్లు, దెయ్యాలు ఉంటాయి. ఆ సైతాన్లకి దెయ్యాలకి ఆయన పీల్చేటువంటి ఊపిరి నాపేసాడు, ఊపిరి తీసేసుకున్నాడు. ఎప్పుడైతే ఊపిరి పోయిందో హరిహరపుత్రాయ నమః స్వామియే. మూడో మెట్టు మీద అయ్యప్ప స్వామి సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి రూపంతో కూర్చుని త్రిమూర్తుల ముగ్గురిని ఏకకాలంలో పూజ చేస్తే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాలని బ్రహ్మగారి తలలో నిక్షిప్తం చేసుకున్నాడు కాబట్టి ఆయన చతుర్ముఖుడు అంటారు. ఆ చిత్రం నడుచుకుంటూ వచ్చాడు. వచ్చేసరికి 11. ఈవేళ సత్యవరంలో పాసత్యంలో ఇడ్లీలు ఉండేరండి. ఒక్కొక్కటి నేతి పూతరేకుల్లో ఉంటే 6 ఇడ్లీ తినే వాళ్ళందరూ 8 ఇడ్లీ తినేసరికి గిన్నెలు బోర్లించారు. 11 అయింది. స్వామి టిఫిన్ ఏదంటే అందరూ తినేసేవయ్యా అయిపోయింది. మరి నా బతికి ఏంటంటే పడమర దిగి దండం పెట్టున్నాం. పడమర మన పేట వైపు నడుచుకుంటూ వచ్చేసరికి 2 అయింది. 3:30కి గురుస్వామి లెగండి అన్నాడు. ఇంక 1:30 కూడా నిద్రట్లేదు. లెగండి అన్నాడు. లెగిచాడు. నీరసమంటూ ఇంకా నీరసం తిండి చెప్పలేవు. నీరసం నిద్ర కూడా లేదు. నీరసంతో లేచాడు, స్నానం చేసాడు, పీఠం గదిలోకి వచ్చాడు. మనందరం పూజ చేస్తున్నాం. రాత్రి పూజకు వచ్చాడు కన్యస్వామి. తన్మయత్వంతో గురుస్వామి అష్టోత్తరం చెబుతుంటే ఓం మహాశాస్త్రి నమః అని చెప్పుంటే ఈ కన్యస్వామి ఓం మణికంఠాయ నమః, ఓం మణికంఠాయ నమః, ఓం మణికంఠాయ నమః అని చెప్పి అయ్యప్ప మీద భక్తితో మంత్రాలు చదివేస్తుంటే పక్కన కూర్చుంటాడు ఈ స్వామి. సహస్రాక్షసహస్రపాత్ శుభం విక్షుదౌరుత్వాత్ అత్యతిష్టసాంగులం శ్రీ హరిహరపుత్రాయ నమో నమః ఆవాహనం సమర్పయామి. మళ్ళా 2 అక్షతలు వేయండి స్వామివారికి. అందరూ కూడా అత్యతిష్టసాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషనః శ్రీ హరిహరపుత్రయ యజన్మధ ఆపో జనయధాచనః శుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఒక పత్రి స్వామివారికి వేయండి అందరూ కూడా. ఓం అభ్యవస్త్రా సుభజనా నిష్ఠాభిధేను సుదుగా పూజమానః అభచంద్ర భర్తమేనో హిరణ్యాభ్యస్వాన్ రధిరవదేవ సోమ శ్రీ హరిహరపుత్రాయ నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రార్థం పత్రాన్ని సమర్పయామి. 2 అక్షతలు వేయండి స్వామివారికి అందరూ కూడా. యజ్ఞోదాయ నమః, మంత్రిణయ నమః, త్రిపుండ్రాంకిత మస్తకాయ నమః, త్రిపురగ్రాయ నమః, ఓం దేవవరాయ నమః, ఓం దేవారికుణాసయ నమః, ఓం దేవసేనాధిపాయ నమః, ఓం తేజసే నమః, ఓం తేజోరాజే నమః, ఓం ఈశానాయ నమః, ఓం దారుణాయ నమః, ఓం దోషంత్రే నమః, ఓం దూర్తండాయ నమః, ఓం దండనాయకాయ నమః, ఓం దండనాయకాయ నమః, ఓం ధనుష్పాణాయ నమః, ఓం ధనాధ్యక్షాయ నమః, ఓం ధనికాయ నమః, ఓం ధర్మవత్సాయ నమః, ఓం ధర్మజ్ఞాయ నమః, ఓం ధర్మనిరతాయ నమః, ఓం ధనుశాస్త్రప్రాయ నమః, ఓం స్థూలకంఠాయ నమః, ఓం స్థూలతనవే నమః, ఓం స్థూలరక్షాయ నమః, ఓం స్థూలపాదకాయ నమః, ఓం తనుత్తమాయ నమః, ఓం తనుత్రాణాయ నమః, ఓం తారకాయ నమః, ఓం విరాట్ రూపాయ నమః, ఓం విశాలపతే నమః, ఓం మణికంఠ
కంఠాయ నమః ఓం వేణునాథాయ నమః ఓం వరగ్రీవాయ నమః ఓం వరాభయ కరాన్వితాయ నమః ఓం అర్చస్సుయ నమః ఓం విపులగ్రీవాయ నమః ఓం విపులాక్షాయ నమః ఓం వినోదవతే నమః ఓం వేణుమన్యవాసాయ నమః ఓం వామదేవేన శివాయ నమః ఓం నేత్రాస్తాయ నమః ఓం వేదనతే నమః ఓం వంశదేవాయ నమః ఓం వరాంకాయ నమః ఓం మహీంకాయ నమః ఓం హృష్టాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం హేమసంభవాయ నమః ఓం ఉదాసాయ నమః ఓం ఉదనిష్పన్నాయ నమః ఓం ఓంకారాకృతిప్రభాయ నమః ఓం భవ్యవాయ నమః ఓం భవ్యకరాయ నమః ఓం అట్టహాసాయ నమః ఓం పరాజితాయ నమః ఓం అనురూపాయ నమః ఓం రూపకరాయ నమః ఓం అజరాయ నమః ఓం అనురూపకరాయ నమః ఓం హంసమంత్రాయ నమః ఓం హృతపతే నమః ఓం హేమాంబరాయ నమః ఓం సులక్షణాయ నమః ఓం నీలప్రియాయ నమః ఓం నీలవాసాయ నమః ఓం నిధిపాలాయ నమః ఓం నిరాతపాయ నమః ఓం క్రోడాస్తాయ నమః ఓం తపస్తాత్రాయ నమః ఓం తపోరక్షకాయ నమః ఓం తపోభయాయ నమః ఓం మూర్తావితాయ నమః ఓం మానదరాయ నమః ఓం మంత్రరూపాయ నమః ఓం మృడాయ నమః ఓం మనవే నమః ఓం మేధావిదే నమః ఓం మహోషధే నమః ఓం శ్రోత్రియ నమః ఓం శోభమానాయ నమః ఓం సవిత్రే నమః ఓం సర్వదేశికాయ నమః ఓం చంద్రాస్తాయ నమః ఓం శమాయ నమః ఓం శక్తాయ నమః ఓం శశిపాసాయ నమః ఓం సమాధికాయ నమః ఓం సుదందాయ నమః ఓం శతోపోలాయ నమః ఓం షట్వర్ణాయ నమః ఓం సంపదోదిపాయ నమః ఓం గరళాయ నమః ఓం కాలకంఠాయ నమః ఓం గోనేత్రే నమః ఓం ముఖప్రభే నమః ఓం కాశికాయ నమః ఓం కాలదేవాయ నమః ఓం క్రోశకాయ నమః ఓం క్రోంచవేదకాయ నమః ఓం క్రియాకరాయ నమః ఓం కృపాళాయ నమః ఓం కరవేద కరుదాత్రాయ నమః ఓం కర్పూర దర్పారణ్య నమః ఓం కామదాత్రాయ నమః ఓం కపాలాయ నమః ఓం కైలాసవాసాయ నమః ఓం వరదాయ నమః ఓం విరోచనాయ నమః ఓం విభావసాయ నమః ఓం బభ్రువాహాయ నమః ఓం పరాధ్యక్షాయ నమః ఓం ఫణాపణ విభూషణాయ నమః ఓం సుందరాయ నమః ఓం సుముఖాయ నమః ఓం భరతాయ నమః ఓం భైరవాకారాయ నమః ఓం భజ్జపాణిన సేవితాయ నమః ఓం భవాయ నమః ఓం శర్వాయ నమః ఓం భానుమయాయ నమః ఓం రాజావచ్చ స్వరూపాయ నమః ఓం సత్యందాయ నమః ఓం చంద్రాత్రజ్ఞ నమః ఓం కాంతాయ నమః ఓం దేవమనుజ ప్రభే నమః ఓం దశభుజాయ నమః ఓం దశాధ్యక్షాయ నమః ఓం దానవానాం వినాశకాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం శతనిష్పన్నాయ నమః ఓం శతానంద సమాగమాయ నమః ఓం రుద్రాదివాసాయ నమః ఓం గంభీరాయ నమః ఓం గంధగ్రహాయ నమః ఓం గణేశ్వరాయ నమః ఓం పౌష్ఠయ నమః ఓం పాపభస్మనాయ నమః ఓం ఫాలనేత్రాయ నమః ఓం పుల్లకేశాయ నమః ఓం పుల్ల కలహారభూషితాయ నమః ఓం ఫణిసేవ్యాయ నమః ఓం భట్టభద్రాయ నమః ఓం వటవే నమః ఓం వాంగ్మనే నమః ఓం అయోధ్యకాయ నమః ఓం చోరనాట్యాయ నమః ఓం చోరవేషాయ నమః ఓం చోరగ్రాయ నమః ఓం చౌర్యవర్ధనాయ నమః ఓం చించలాక్షాయ నమః ఓం చపరకరాయ నమః ఓం మరీచయ నమః ఓం మందగామికాయ నమః ఓం మృడాభాయ నమః ఓం మేషవాయ ఓం అంతర్రాశయ నమః ఓం మహాదృఢాయ నమః ఓం స్థూపజ్ఞాయ నమః ఓం ధనదాత్రాయ నమః ఓం దేవవంద్యాయ నమః ఓం తారణాయ నమః ఓం యజ్ఞప్రియాయ నమః ఓం యమాధ్యక్షాయ నమః ఓం యమక్రీడాయ నమః ఓం యుభేక్షణాయ నమః ఓం దతిప్రియాయ నమః ఓం దురాదృశాయ నమః ఓం దారుపాలాయ నమః ఓం దమక్నాయ నమః ఓం దమఘోషజ్ఞాయ నమః ఓం దాసపాలాయ నమః ఓం కాలపాసజ్ఞాయ నమః ఓం కర్మబంధకాయ మోచకాయ నమః ఓం మోచకాయ నమః ఓం భగవరాజ్య నమః ఓం బృహత్తనవే నమః ఓం అక్షయాయ నమః ఓం అక్రూరవర్ధన నమః ఓం అక్రకామ వినాశక నమః ఓం డాకినే నమః ఓం సూర్య తేజస్వే నమః ఓం మహాసర్వభూషణ నమః ఓం సద్గురవే నమః ఓం స్వతంత్రాయ నమః ఓం సర్వతంత్రేశాయ నమః ఓం దక్షిణప్రియ నమః ఓం సవప్రియ నమః ఓం సర్వప్రీత నమః ఓం సర్వారాధనప్రియ నమః ఓం అజపాయ నమః ఓం జనహంసాయ నమః ఓం బలపాణి ప్రభుజిత నమః ఓం అర్చితాయ నమః ఓం వర్చసే నమః ఓం వాంగ్మనే నమః ఓం వీరవేషాయ నమః ఓం మిథుప్రియ నమః ఓం లాస్యప్రియ నమః ఓం లేఖరాయ నమః ఓం లాభాల్లాభవర్జిత నమః ఓం పంచానన పరాయ నమః ఓం కాత్యాయనిసుతాయ నమః ఓం సుముఖాయ నమః ఓం మార్కణాయ నమః ఓం గర్భాయ నమః ఓం గర్వభంగాయ నమః ఓం కుశాసనాయ నమః ఓం కులపాలపతే నమః ఓం శ్రేష్ఠాయ నమః ఓం పౌమానాయ నమః ఓం సుబ్రహ్మణ్యాయ నమః ఓం బ్రహ్మరసికాయ నమః ఓం రసజ్ఞాయ నమః ఓం రజితాద్రివాసాయ నమః ఓం తిమిరజ్ఞాయ నమః ఓం మిహిరాబాయ నమః ఓం మహాన సమప్రభాయ నమః ఓం శ్రీచంద్రహృక్తాంగాయ నమః ఓం శ్రీపుత్రాయ నమః ఓం శ్రీధరప్రియాయ నమః ఓం శ్రీలాక్షవర్ణాయ నమః ఓం రసత్తన్నాయ నమః ఓం రజనీతం అభిసంధిపాయ నమః ఓం బిందుప్రియాయ నమః ఓం అంబికాపుత్రాయ నమః ఓం బైందవాయ నమః ఓం బాలనాయకాయ నమః ఓం అపన్నతారకాయ నమః ఓం తృప్తాయ నమః ఓం తృప్తకుచ్చ ఫలప్రదాయ నమః ఓం మరుత్వృద్ధాయ నమః ఓం మహాకరవాయ నమః ఓం చీరవాసాయ నమః ఓం సిక్కిప్రియాయ నమః ఓం ఆయుష్పతే నమః ఓం అనఘాయ నమః ఓం భూతాయ నమః ఓం ఆయుర్వేద పరాయణ నమః ఓం హంసాయ నమః ఓం పరమహంసాయ నమః ఓం మధుదాశ్రమప్రియాయ నమః ఓం అశ్వవేగాయ నమః ఓం అశ్వహృదయ నమః ఓం హేదేర్య ఫలప్రదాయ నమః ఓం సుముఖాయ నమః ఓం దుర్ముఖాయ నమః ఓం విఘ్నాయ నమః ఓం నిర్విఘ్నాయ నమః ఓం విఘ్ననాశనాయ నమః ఓం ముకురాస్య నమః ఓం మూలనదయ నమః సకల కళా వల్లభని సర్వదేవతామూర్తియే శరణమయ్యప్ప అని చెప్తాం కదా. అత్యద్భుతంగా చేసేవండి మీ ఇద్దరం కలిపి, మీ అందరితో కలిపి, మీ ఇద్దరు కాకుండా. ముందు రండి స్వామిని, మీరు రావాలా. ఒకే ఊరు, పలహారం వాళ్ళదే, లైటింగ్ వాళ్ళదే, స్టేజ్ వాళ్ళదే, సౌండ్ కూడా వాళ్ళదే, కార్పెట్ కూడా వాళ్ళదే. అది అయ్యప్ప మీద భక్తి. వెళ్ళండి తరపేశాను, వీళ్ళు చేశారండి పూజ. ఎక్కడి నుంచి? ఎక్కడో పాకిరిపేట సెంటర్ స్వామి, ధర్మవరం. ధర్మం పేరులోని ధర్మం. ఈ సాక్ష్యం అంటే భక్తి కనెక్టింగ్ అలా ఉండాలండి. ఈరోజు ఉదయం మాతలు చాలా ఇబ్బంది పెట్టాను. నేను నన్ను కోపం పడుతుండొచ్చు. 4 గంటలు 54 మంది కాలినడకన తల్లిని కసిరేహాను, తండ్రిని తిడేహాను,
కానీ కార్యక్రమం ఎంత గొప్పగా చేసామండి, దానికి నిదర్శనం ఇది. అవునే కాదు? సత్యవరం నాకు భగవంతు ఇచ్చినట్టు ఒక వరం, అయ్యప్ప ఇచ్చిన వరం. ఎలాగంటే ఇక్కడ తిడితే పొరిచేస్తారు, కొడితే ఒళ్ళిచ్చేస్తారు, అవలేం మాట్లాడరు, కానీ నాకు గౌరవిస్తారు. ఖచ్చితంగా తిడితే బుర్రిచ్చేస్తారు, కొడితే ఒళ్ళిచ్చేస్తారు, కానీ నాకు గౌరవిస్తారు, ఏం మాట్లాడరు. చాలామంది మంగళవారం వెళ్తే మా నారాజు గురుస్వామి ఇలాగ ప్రతి ఒక్కరు, అది నాకు భగవంతు ఇచ్చిన వరం. ఇది సాక్ష్యం అంటే. మా సతీష్తో నిన్న పూజ చేసుకుని అన్నిసార్లు వచ్చినా కలిసి ఎత్తుకున్నాను ఇదే ఊళ్ళోని. కానీ ఇక్కడ చాలా దారుణమైన పార్టీ ఉందండి రోజు, అది అయ్యప్ప పార్టీ. ఏ ఊళ్ళో ఉండదండి. అక్కడ బాగా చేస్తే ఇక్కడ బాగా చేయాలి, ఇక్కడ బాగా చేస్తే అక్కడంతా బాగా చేయాలి. ఏ ఊరు ఉండదండి, అంత గొప్పదండి ఈ సత్యవరం. అలా ఉండాలండి. పార్టీ అంటే ఆధ్యాత్మిక పార్టీ, భగవంతుని కొలడంలో గొప్పగా ఉండగలగాలి. మన 4వ తారీఖున జరిగింది, ఇక్కడ 14న కలస ఎత్తనాకి నేను వచ్చాను, కలస దింపడానికి నేను వచ్చాను. మా సతీస్వామి అన్నాడు, అన్నయ్య నువ్వు రాకపోతే కుదరదు, పోయినసారి ఎస్కేప్ అయిపోయి నువ్వు రావాలని. ఇక్కడ ఎత్తిన రౌతుపాలు పూసుకెళ్ళాను. ఈ సాక్ష్యాలు భగవంతుని కొలిసేటప్పుడు చూసి అంత అందంగా చేయగలగాలని. అమ్మలం మా ఊరిని చెప్పుకోవడం గర్వంగా ఉద్దన్నపురం అసలు కుమార్ ప్రతిరోజు కూడా పేపర్ ఏమో రాసి చూపించాడు నాకు. కుమారుడి ముందు రాని పేపర్ ఏమో రాసి గురువు గారికి కట్టమంటారా అని. అంటే నా మనసులో చెప్పుకోవడం గురించి కాదండి, ఇక్కడ డబ్బులతో పని కాదండి, అయ్యప్ప మీద ఉన్నటువంటి ఆ కనెక్టింగ్ అలా ఉండగలగాలి. ఎంత అద్భుతంగా ఉందని ఒకసారి చూడండి. అమ్మలను సత్యవరం మాట్లాడితే నాకు వచ్చి శేఖరస్వామి ఒకటే జ్ఞాపకం వస్తాడు. ఉన్న వాళ్ళని అమ్మ అందరూ తెలుసు, కానీ 4 రోజులు పట్టించండి. 15 రోజుల ముందు నుంచి ఇంటికి తిరిగితే కూర్చున్నారు వాళ్ళందరూ ఈ పూజ చేయడం కోసం. ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, మాకేంటి దశ దిశ అని. కానీ చాలా గొప్పగా చేసుకోగలుగుతున్నాం కార్యక్రమం. అంటే అందరూ సహకారాలతో. ఎక్కడో నేను మీ అంత గొప్పవాడిని కాదు, మీలో తెలుసున్నట్ట నాకు ఆవకింజలో 60 తెలుసు. నాకు పెద్దగా నాకేం తెలియదు. ఇది మీరందరూ బ్రహ్మలందరూ కూడా. ఈ అన్నిటికంటే ఈ సత్యవర గ్రామంలో ఇంకో అద్భుతమైన కానీ గురువు గారు వచ్చేదాకా ఏది ముట్టుకోడే నేను. ఆ గురువు ఎవరు కాదు, నేనే. నాకేమి తెలదు, కానీ అన్నీ తెలుసు. బ్రాహ్మణుడు యజ్ఞోపవేత ముట్టుకోనా కూడా అర్హత లేని వ్యక్తిని నేను. నిరుడు రాత్రి 10 గంటలకు ఊరేంపుకి వస్తే ఏ సాగర స్వామి వీళ్ళందరూ కంగారు పెడితే గురువు గారు వచ్చేదాకా ముట్టుకొని కుదరదన్నాడు. అంటే గురువు అంటే అంత భక్తి అండి. అలా ఉండగలగాలి. చేసేవంటే పిల్లలు ఇవాళ ఉదయం కలస మోసింది వాళ్ళే, నాడికెళ్ళ జ్యోతి ఇచ్చింది వాళ్ళే. ఎంత అద్భుతంగా చేసేవాడి కార్యక్రమం. ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇలాంటి కార్యక్రమం ప్రతి ఊళ్ళోనూ జరగాలి. ఎందుకు జరగాలంటే ఒక విశేషమైన ఇలాంటి జరిగి తీరాలని. ఖచ్చితంగా జరగకపోతే కుదరదు. అందరి బంధువులు అయ్యప్ప సేవకులు. నాకు మీరందరిని కూడా భగవంతుడు ఇచ్చాడు, ఆయనే అయ్యప్ప. పుట్టుతోటి మనకు కూడా బంధుత్వం అంటాడు. చిన్నాన్న పెదనాన్న పుట్టక ముందు డిపాజిట్ అయి ఉంటుంది, మనం బయటపడ్డాడనే. మీ చిన్నాన్న పెదనాన్న తాతయ్య పెద్ద కానీ బంధువులు అయ్యప్ప ఇస్తాడు. నాకు 30 గ్రామాల్లో బంధువులు ఇచ్చాడు. ఇంతకంటే గొప్ప అదృష్టం ఎవడైనా ఉంటాడా చెప్పండి. ఇవాళ ఉదయం ఫోన్ పెట్టుకుని సత్యవర గ్రామంలో చుట్టుపక్కల 4 పూజలు ఉన్నాయండి ఈరోజు. పాలతేరు ఉందా? పాలతేరు, ఎలంకొత్తూరు 4 పూజలు ఉన్నాయి. ఫోన్ పెట్టుకుని ఫోన్ చేశాను, స్వామి మీరు వస్తారా అని. ఎలంకొత్తూరు వచ్చారా? అలాగే 14 ఊళ్ళు ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా పిలిచినా సరే ఖచ్చితంగా సరే మీ ఇంటి ముందు ఉంటాను. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా యేసునాథస్వామి వచ్చేళ్ళకి వెళ్దాం. 2 రోజుల క్రితం అప్పుడు ఫోన్లో బుక్ చేసుకున్న డేటు 28వ తారీఖు వరకు కూడా ఈ సెంటు స్వామికి ఏదో మీ సేవ చేసుకుని బాధ్యత అలాగా క్యాలెండర్లో బుక్ అయి ఉంది. 28 అండి. కోటిమల స్లైన్ కాల్చిన ఈయనతోటో ఆయనతోటో ఈ బ్రహ్మరత్నం మాలో కూర్చొని ఏం చేసే స్వామి అని అంటారు. మీకు పొద్దు నుంచి కుమార్తో గుచ్చుకోవడం, ఎంతో తిట్టించడం. మా స్వామి చూస్తే నువ్వు సత్యారం స్వామి ఎప్పుడు వెళ్ళిపోతాడు ఈ స్వామి తానానికి, మమ్మల్ని తినేస్తున్నాడు తిట్టుకోవడం. తిట్టుకున్నా సరే గౌరవిస్తున్నారు. అదొక స్వామి అలా అనుకున్నంత ఫలితం. ఈరోజు కార్యక్రమం ఈ పూజా కార్యక్రమంలో నా వల్ల ఏమన్నా సరే పెద్దలకు కానీ అలాగే పిల్లలకు కానీ తల్లులకు కానీ తండ్రులకు కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే మీరందరూ కూడా పెద్ద మనసుతో క్షమింతారని శిరస వంచి మీ అందరికీ
స్వామి శరణయ్య. ఈ సభాముఖంగా మిమ్మల్ని ఒకరు కోరుతున్నాను. సెంటు స్వామి పూజ చూద్దారని వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పడం చేయట్లేదు సార్. అందరూ కూడా సెంటు స్వామి పూజ చూద్దారని వచ్చిన వాళ్ళు మాత్రమే. మీరందరూ కూడా నాకు చిన్న మాట వాళ్ళు. అలాగే ఖచ్చితంగా ఇస్తారా? 23వ తారీఖు రామాక గ్రామంలో లక్ష బిలవార్చన మీరందరూ రావాలి. అలాగే 25వ తారీఖు ఎన్ నరసాపురం గ్రామంలో లక్ష బిలవార్చన. వేస నరసాపురం గురుగారు కోపం పడుతున్నాక చంద్ర గురుస్వామి గారు వేస నరసాపురం శ్రీరాంపురం పక్కనే అందరూ రావాలి. నేను కోరుకునేది ఏం కోరుకుంటానండి? మీరు రావడమే. నేను కోరుకునేది ఏముండదు. అందరూ వచ్చి అన్ని కార్యక్రమాలు కూడా ఇంత గొప్పగా జరగగలగాలి. మీరు అందరూ వస్తారని మాట ఇస్తున్నారా? స్వామి శరణం. స్వామి పుండరీకాక్షాయ నమః. యో దేవస్యవదాస్మాకం భవతి యో ధర్మావాహ. ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి. ఒక నిమిషం చంద్రమల. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధువ్యోసానీతి ఏకదా కర్పూర పరిమళ ప్రియనే జ్యోతి స్వరూపనే. ఎక్కడున్నాడు అయ్యప్ప అనుకున్నారా? పాత సత్యవరం గ్రామంలో లక్ష బిల్వార్చనలో మా స్వాముల చేతుల్లో జ్యోతి రూపంలో వెలిగిపోతున్నాడు. భక్తులారా ఫోటోల తర్వాత ముందర స్వామి దర్శనం. దండం పెట్టండి. అదిగో కర్పూర జ్యోతిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నందుకు కూడా ఇది ఆనందం అంటే, ఇది వైభవం అంటే, ఇది పూజ అంటే, ఇది భక్తి అంటే. స్వామి పరిమళ ప్రియనే. అందరూ కూర్చుంటే వెనకాల కూడా కనబడుతుంది. కూర్చోండి స్వామి, కూర్చోండి. వెనకాల వరకు కూడా కనిపించాలి హారతి. స్వామి కూర్చోండి. అందరూ కూడా వెనకాల వరకు కనపడాలి. కూర్చోండి. స్వామి
స్వరూపనే జ్యోతి పెట్టేసాడు అంతే. అరటిపండు తినేయండి. నాకు అప్పచెప్పినటువంటి కార్యక్రమాన్ని, పూజా కార్యక్రమాన్ని నేను పూర్తి చేశాను.
ఇంకా జరగండి మీరు.